కుమారస్వామికి నెమలి వాహనం. ఎందుకని? సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మీరు గుళ్ళో పెట్టారు కదా, వినాయకుడితో పాటు పక్కన పామును పెట్టారు. ఎందుకండి మరి? పాము ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి పాము ఎలా అవుతారండి? ఇక్కడ పురాణాల్లో లేదు, పాము కదా సుబ్రహ్మణ్య స్వామి. ఆయన భార్య పేరు ఏమిటి? వల్లి దేవసేన. వల్లి అంటే ఏమిటి? తీగ. తీగ ఎక్కడది? కడుపు శరీరంలో ఉండే కుండలని శక్తి, అది పాము ఆకారంలో ఉంటుంది. ఆ వల్లి ఆయనకి భార్య, అంటే ఆ కుండలని శక్తికి అధిపతి కుమారస్వామి. అందుకని ఆయన పాము రూపం కూడా ఇచ్చారు. శరీరంలో ఉండే కుండలని శక్తి పాము రూపంలో ఉంటుంది. దాని రూపం ఎలా ఉండదు? తల కిందికి ఉంటుంది, తోక పైకి. మనం యోగ సాధన ద్వారా ఏం చేయాలని తోక కిందికి తీసుకొచ్చి తల పైకి పెట్టాలి, మొత్తం ఉల్టా సీత చేయాలి. ఆ యోగ సాధనకి కుమారస్వామి మూలం. అందుకే ఆయనకు 6 ముఖాలు ఉంటాయి. ఆ సుష్ఠు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే 6 శాస్త్రాలు చదవాలి. కుండలని శక్తి అంటే పాము రూపంలో ఉన్న కుండలని శక్తిని స్వాధీనం చేసుకోవాలి. లోకంలో పావుని స్వాధీనం చేసుకున్నది ఏది? నెమలి. నెమలి పాము కనబడితే తినేస్తుంది. అందుకని కుమారస్వామికి నెమలి వాహనం.